హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనెటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్. ఇప్పుడు మనం ఏంటంటే పిల్లల్లో ఫీవర్తో పాటు చాలామంది పిల్లలకి ఫిట్స్ వస్తుంటాయి. దీన్నే మనం ఫెబ్రైల్ సీజర్స్ అంటూ ఉంటాం అన్నమాట. సో ఈ ఫిట్స్ అనేవి ఎందుకు వస్తాయంటే మనకి నార్మల్ పిల్లల్లో, ఎదిగే పిల్లల్లో యూజువల్గా 5-6 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న పిల్లల్లో ఫీవర్ వల్ల ఫిట్స్ అయితే వస్తుంటాయి. ఎందుకంటే బ్రెయిన్ ఇమ్మెచ్యూర్గా ఉంటుంది. బ్రెయిన్ అయితే ఫీవర్కి బాగా మటుకి హైపర్ ఎక్సైట్ అవుతుంది అనమాట. సో ఈ ఎక్సైటబిలిటీ వల్ల అంటే బ్రెయిన్, కొంతమంది పిల్లలకి బ్రెయిన్స్ కొన్ని సెన్సిటివ్గా ఉంటాయన్నమాట. సెన్సిటివ్గా ఉండడం వల్ల ఫీవర్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి మటుకి ఫిట్స్ వచ్చేస్తుంటాయి. కొంతమంది పిల్లలకి హై గ్రేడ్లో వస్తాయి, కొంతమంది పిల్లలకి లో గ్రేడ్లో కూడా వచ్చేస్తుంటాయి అన్నమాట. సో ఇదేంటంటే మనం జనరల్గా ఒక 20-30 చిల్డ్రన్లో ఒకరికైతే ఉంటుంది అన్నమాట. సో మేము మటుకి హాస్పిటల్స్లో ఇలాంటి మటుకి కేసెస్ అయితే మేము మటుకి చాలా వరకు మేము చూస్తూ ఉంటాము. ఇది కామన్గా వస్తూ ఉంటుంది. సో 6 months నుంచి 6 years వరకు ఇవి అయితే వస్తుంటాయి. యూజువల్గా వాళ్ళ మటుకి చైల్డ్హుడ్లో ఓన్లీ ఒక్కసారే అది రావచ్చు. కానీ కొంతమంది పిల్లలకి 2 times, 3 times, 4 times అట్లా కూడా ఉండొచ్చు అన్నమాట. సో ఇది యూజువల్గా మనం ఎప్పుడు దీని గురించి మనం మటుకి వర్రీ అవ్వకూడదు. ఎప్పుడు మనం మటుకి వర్రీ అవ్వాలి, వాటి గురించి మనం మటుకి తెలుసుకుందాం. అంటే యూజువల్గా ఫిట్స్ అన్నవి 5 minutes కంటే తక్కువ ఉన్నది, హోల్ బాడీ వచ్చింది, షేక్ అయింది, స్టిఫ్నెస్ వచ్చింది, అండ్ తనకి ఆఫ్టర్ 5 minutes కొంతసేపు తను మటుకి పడుకొని మళ్ళీ తను మటుకి నార్మల్ యాక్టివిటీస్ వచ్చేస్తున్నాయి అంటే దాని గురించి మనం మటుకి వరీ అవ్వాల్సిన విషయం అయితే లేదు. సో ఇది యూజువల్గా చాలామంది పిల్లల్లో ఓన్లీ వన్స్ వస్తుంది. అంటే ఓన్లీ 20% ఆఫ్ చిల్డ్రన్లో అది ఏంటంటే 2-3 times కూడా వాళ్ళ చైల్డ్హుడ్లో మటుకి వచ్చే అవకాశం ఉందన్నమాట. బట్ ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ చిల్డ్రన్లో ఇది ఓన్లీ వన్స్ వస్తుందన్నమాట. సో ఇలాగా 6 months నుంచి 6 years ఉన్న పిల్లలకి 5 minutes కంటే తక్కువ ఉండి హోల్ బాడీ వచ్చింది, మళ్ళీ ఇది వచ్చాక ఆఫ్టర్ సమ్ టైమ్ చైల్డ్ అన్ని విధాలుగా యాక్టివ్గా యాజ్ యూజువల్గా ఉన్నాడు అంటే మనం దాని గురించి వరీ అవ్వాల్సిన విషయం అయితే లేదు. ఇది ఫీవర్ అన్నది ఎందువల్లన్నా మటుకి రావచ్చు. ఏదైనా సమ్ ఇన్ఫెక్షన్స్, ఏ కైండ్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్, ఇట్లాంటి బట్టి ఏ ఫీవర్తో ఉన్నా సరే పిల్లలకి ఫిట్స్ అన్నవి మటుకి రావచ్చు. సో దీనివల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం కానీ, ఫ్యూచర్లో ఎపిలెప్సీ రావడం కానీ ఇలాంటి ఛాన్స్ అయితే చాలా తక్కువ అన్నమాట. సో అసలు ఛాన్సే లేదు. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఏంటంటే మటుకి ఫీవర్ ఇష్యూ, కానీ ఇది బ్రెయిన్ ఇష్యూ అయితే కాదు. సో ఇది బ్రెయిన్లో ఏదో తనకి మటుకి ప్రాబ్లం వల్ల ఫిట్స్ వచ్చింది కాదు. ఇది ఎనీ చైల్డ్కి ఫీవర్తో ఫిట్స్ అన్నవి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ ఫిట్స్ అన్నవి 5 minutes కంటే ఎక్కువ టైం ఉన్నది, చాలా టైం 20 minutes, 30 minutes ఉన్నది, తను బ్లూగా మటుకి అయిపోతున్నాడు, ఆర్ తనకి బ్రీదింగ్ ప్రాబ్లం వస్తుంది, ఆర్ ఓన్లీ వన్ సైడే ఉంది, అంటే బోత్ సైడ్స్ ఉండకుండా ఓన్లీ వన్ సైడే ఉంది, అలాంటివి ఏంటంటే దే ఆర్ కాల్డ్ యాజ్ కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. నేను ఇంతకుముందు చెప్పింది అంటే నార్మల్గా వచ్చే ఫిట్స్ అన్నవి దాన్ని సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. సో ఈ కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్స్లో మనం కొద్దిగా పరీక్షలు చేసి ఇవాల్యుయేట్ చేసి, అంటే ఎందుకు వస్తుంది, దీనికి ఏమైనా అండర్లైన్ అంటే కారణం ఉందా, వాడు బర్త్ హిస్టరీ ఏంటి, బ్రెయిన్లో ఏమైనా అర్లియర్ ఇష్యూస్ ఉన్నాయా, సో అట్లాంటి వాళ్ళకి మనం కొన్ని పరీక్షలు, స్కానింగ్లు ఇలాంటివన్నీ మనం మటుకి చేయాల్సి వస్తుంది. బట్ అదర్వైజ్ నార్మల్ ఫెబ్రైల్ సీజర్స్లో ఏ రకమైన ఇన్వెస్టిగేషన్స్ అవసరం అయితే లేదు యూజువల్గా అన్నమాట. ఇంకోటి ఏంటంటే పిల్లలకి కూడా మటుకి ఫీవర్ వచ్చినప్పుడు మనం పారాసెటమాల్ ఇవ్వాల్సి వస్తుంది. దాంతోటే మోస్ట్ ఆఫ్ ది టైం అది కంట్రోల్ అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో మేము మటుకి ఒక యాంటీ
కన్వల్సెంట్ కూడా ఇస్తూ ఉంటాం ఫర్ 2-3 డేస్ వరకు. బట్ ఇది అందరిలో మటుకి అవసరం అయితే లేదు. కొంతమంది పిల్లలకి ఎవరికైతే ఫ్రీక్వెంట్గా వస్తున్నాయో అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఇది అయితే ఇస్తాం అన్నమాట. సో ఈ ఫిట్స్ వచ్చే టైంలో పిల్లాడిని ఒక బెడ్ మీద పడుకోబెట్టాలి, ఒక సైడ్కి తిప్పాలి, అండ్ ఏమన్నా నోట్లో ఏమన్నా బురుగు కానీ లేకపోతే ఏమన్నా ఉంటే అది కొద్దిగా క్లీన్ చేయాలి. వాళ్ళకి అంటే ఈజీగా బ్రీదింగ్ తీసుకునేటట్లు మనం వాళ్ళకి కంఫర్ట్ కానీ చేస్తే యూజువల్గా అరౌండ్ 2 to 5 minutesలో అది మోస్ట్ ఆఫ్ ది ఫిట్స్ అన్నవి తగ్గిపోతుంటాయి అన్నమాట. కొంతమంది పిల్లల్లో ఎవరికైతే ఎక్కువ టైం ఉంటుందో వాళ్ళని డెఫినెట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏమైనా ఇంజెక్షన్ కానీ ఏమైనా ఇప్పించాల్సి వస్తుంది. బట్ జనరల్గా ఏదైనా చెప్పేది ఏంటంటే నార్మల్ సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ అన్నవి ఏ రకంగా బ్రెయిన్ డ్యామేజ్ అయితే చేయదు. యూజువల్గా ఓన్లీ వన్స్ వస్తుంది, అండ్ అది దానివల్ల మనకి ఫ్యూచర్లో ఎపిలెప్సీ ఫిట్స్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమీ ఉండవు అన్నమాట. థ్యాంక్ యూ.